పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్ర కాలువ ఉగ్ర రూపం చూపుతుంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎర్ర కాలువకు నీరు పోటెత్తుతుంది. దీంతో ఎర్ర కాలువ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలాలు ముప్పులో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కొండలు, ఏజెన్సీ మండలాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో ఆ నీరంతా అశ్వారావుపేట వాగు, జల్లేరు వాగుకు మల్లుతుంది. జల్లేరు వంతెన వద్ద ఎర్ర కాలువ రోడ్డుపై నుంచి ప్రవహిస్తుంది. జల్లేరు వాగు పొంగి పొర్లడంతో 50 గ్రామాలకు రాకపోకలపై ప్రభావం పడింది. ఎర్ర కాలువ ప్రాజెక్టు పరిసరాల్లోనే దాదాపు 14 సెంటీమీటర్ల వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు ఏలూరు జిల్లాని హడలెత్తిస్తున్నాయి. ఏజెన్సీతో పాటు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఎర్రకాలువ జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జలాశయం వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 4 ఎత్తి సుమారు 20,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసేటటువంటి ప్రయత్నం అధికారులు చేశారు. దాంతో వరద నీరు ఎగువ నుంచి ముంచుకొస్తున్నటువంటి వరద నీరు మొత్తం కూడా ఈ ఎర్రకాలువ జలాశయం నుంచి దిగువకు భారీ ఎత్తున కిందికి దూసుకు వెళ్తూ ఉంది. ఇక్కడ నుంచి ఈ ఎర్రకాలువ జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రాంతాల మీదుగా ఈ ఎర్రకాలువ ప్రవహించనుంది. ఇప్పటికే ఎర్రకాలువ ఉధృతితోటి ఆ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. జలాశయం యొక్క నీటి మట్టం 81 మీటర్లుగా ఉంది. కానీ ఒకేసారి ఇన్ఫ్లో భారీగా పెరిగింది. 2,000 క్యూసెక్ల నుంచి ఇన్ఫ్లో దాదాపు 20,000 క్యూసెక్లకి ఆ ఇన్ఫ్లో పెరిగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్తగా ఈ వరద నీటిని దిగువకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. నిన్న సాయంత్రమే 3 గేట్లు ఎత్తి నీటికి 3,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయాలనే లక్ష్యంతో గేట్లను ఎత్తారు. కానీ ఊహించని విధంగా ఇన్ఫ్లో పెరిగిపోవడంతో మొత్తం 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో మిగతా జలాశయాలు ఏవైతే ఉన్నాయో జల్లేరు, తమ్మిలేరు జలాశయాలకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ఏలూరు జిల్లా కలెక్టర్ వేటరీ సెల్వి ఈ ఎర్రకాలువ జలాశయంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిపై సమీక్షించారు. ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే వేలేరుపాడు, కుక్కునూరు అయినటువంటి ముంపు మండలాల్లో కూడా సహాయక చర్యలు చేపట్టాలనేటటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి గుబ్బలమంగమ్మ ఆలయం వద్ద కూడా వాగులు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కొంతమంది భక్తులు అక్కడ చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపడడం, పలు చోట్ల రహదారులపైన నీరు ప్రవహించడంతో గ్రామాలకి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. కొండవాగుల నుంచి వస్తున్నటువంటి వరదతోటి గోదావరి ప్రవాహం కూడా పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఇప్పటికే పోలవరం వద్ద 29 మీటర్లకి ప్రవాహం చేరుకుంది. దాంతో దిగువ ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతానికి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎర్రకాలువ జలాశయం వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఇక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి కింద ఉండేటటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రమాదకర పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఎర్రకాలువ జలాశయం వద్ద నుంచి.